ఫస్ట్ డే 1 నుంచి మేము క్లియర్గా ఉన్నాము. దీన్ని తీసుకెళ్లేది వక్రీకరించేటటువంటి వాళ్ళే వక్రీకరిస్తూ వెళ్ళారు. సో ఇక్కడ తిరుపతి రెడ్డి గారు దానికి వస్తే కనుక ఆయన ఎప్పుడో కొనుక్కున్నారు, ఆయన ఎప్పుడో నివాసంగా ఉంటున్నారు, ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు. నోటీస్ ఇచ్చింది మేము ఇవ్వలేదు. ఎవరు ఇచ్చారు నోటీసు? అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం. దేనికి ఇచ్చారు? హైకోర్టులో 2008లో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎవడో ఫైల్ చేశారు. ఫైల్ చేస్తే దాని మీద 11 చెరువుల మీద జరుగుతుందన్నమాట. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దాంట్లో వేలాది మంది వాళ్ళందరికీ కూడా ఈ ఎఫ్టీఎల్లో వచ్చారనే దాని మీద అడ్వకేట్ కమిషన్ కూడా అపాయింట్ అయింది. హైకోర్టు అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసి వాళ్ళ క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత హైడ్రా నోటీస్ కాదు, హైడ్రా సంబంధం లేదు అసలు. హైడ్రాకి అప్పుడు నోటీస్ ఇచ్చే అధికారం కూడా లేదు. ఇప్పుడు ఇచ్చింది ఇదంతా జరిగింది బహుశా ఆగస్టులోనో ఎప్పుడు అయినట్టుంది. అప్పుడు హైడ్రాకి నోటీసులు ఆగస్ట్ ఎండింగ్లోనో సెప్టెంబర్లో ఇచ్చినట్టుంది. మాకు హైడ్రాకి నోటీస్ ఇచ్చే అధికారం కూడా లేకుండా. తిరుపతి రెడ్డి సేఫేనా? తిరుపతి రెడ్డి గారితో పాటు వేలాది లక్షలాది మంది ఇల్లులు అటు వాటి కూడా సేఫ్ అనమాట. వేలాది ఇల్లులు 2024 జూలై వరకు పర్మిషన్లు ఉన్న వాటి పర్మిషన్స్ ఉన్నా పర్మిషన్ లేకున్నా డ్వెల్లింగ్స్ అనేది చెప్పాం. డ్వెల్లింగ్స్ అంటే నివాస యోగ్యమైనటువంటి ఇల్లు. లేకపోతే పర్మిషన్ లేకున్నా కానీ ఎప్పుడు దానికి మనం డిమాలిష్ చేస్తాము? ఎప్పుడు చేస్తామంటే రేపు సపోజ్ అక్కడ చెరువు తయారు చేస్తున్నాం, వాళ్ళకి ఎవరో చిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కనుక మనము ఏం చేస్తాం, బస్తీ వాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి చేసేటట్టు చేస్తాం. అంటే వాళ్ళకి ఒక ఇది సమ్ 2 bedroom హౌసెస్ ఏదో చేస్తాం. అదే కమర్షియల్ ఉందనుకోండి, సపోజ్ దాంట్లోనే ఆ చెరువులోనే కమర్షియల్ అనాథరైజ్ ఉంది, దాన్ని డిమాలిష్ ఎప్పుడైనా చేయొచ్చు. అనాథరైజ్ వాటిని ఎప్పుడైనా చేయొచ్చు. ఎన్కన్వెన్షన్ ఆ కోవలకి సంబంధించింది. ఆర్ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. పర్మిషన్ క్యాన్సిల్ చేసి దాన్ని ఎన్కన్వెన్షన్ అనాథరైజ్డ్ అని 2014-15లోనే గుర్తించారు కదా యాక్చువల్లీ. అప్పుడు ఎందుకు ఆగింది యాక్చువల్లీ? అది నాకు ఐడియా లేదండి. అప్పటి నుంచి జరిగిన దాని పరిణామాల్లో చూస్తే కనుక దాని మీద ఆల్రెడీ నేను చూశాను ఆ ఫైల్లో కూడా. అంటే వాళ్ళు ఏదో వెనక్కి కట్టుకున్నారు కొంత, దాన్ని సెటిల్ చేసుకున్నారు గవర్నమెంట్ అని చెప్పి. అయితే నాకు ఐడియా లేదు. సో అది ఏం జరిగింది అనేది. బట్ దానికి ఫైల్లో నేను చూసిన మీరు కూల్ చేసే ముందు మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి ఎన్కన్వెన్షన్లో? ఇది క్లియర్లీ అనాథరైజ్ స్ట్రక్చర్స్. దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు. వాళ్ళు దానికి ఏదో ప్రాపర్టీ ట్యాక్స్ ఏదో కడుతున్నారు, దాని మీద పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తున్నారు. అది క్లియర్గా దాంట్లో ఇది షికం పట్టాల్లోనూ షికం ల్యాండ్ ఉంది కొంత. అంటే మొత్తం ఎన్క్రోచ్ అది కంప్లీట్. దాంట్లో షికం పట్టాలో రెండు రకాలు ఉంటాయండి. షికం అనేది షికం ఈజ్ ఎఫ్టీఎల్ అంటే చెరువు ఉండేదాన్ని షికం అంటారు. షికంలో 2 రకాలు. షికం సర్కారీ ల్యాండ్ అంటారు, అంటే ప్రభుత్వ భూమి ఉండేది ఉంటుంది. నెక్స్ట్ షికం పట్టా కూడా గవర్నమెంట్దే. అంటే ఇప్పుడు చెరువు తయారయ్యేటప్పుడు ఒక చెరువు సపోజ్ తమిడికొంట చెరువు లేకపోతే ఏదో ఒక చెరువు తయారు అయ్యేటప్పుడు గవర్నమెంట్ ఏం చేసి ఉంటుంది, ఆ ఉన్న ల్యాండ్లన్నింటినీ కూడా వాళ్ళు మొత్తం వాళ్ళు అక్వైర్ చేసి ఉంటారు కదా. వాళ్ళంతా దాన్ని అక్వైర్ చేసి వాళ్ళ కంపెనీస్ ఇచ్చి ఉంటారు కదా. చెరువు తయారయ్యేటప్పుడు కంపెనీస్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే కనుక చెరువు ఎండిపోతుందో, అంటే ఎండాకాలంలో ఎండిపోయినప్పుడు దానికి కొంత ఏరియా ఇది వ్యవసాయం చేయడానికి వీలుగా ఉంటుంది. ఆ వీలుగా ఉన్న ఏరియాకి